మనతో మాట్లాడినై ఉన్నారు. ఆయన ఎన్నెన్నో గొప్ప కార్యాలు చేస్తారు. బైబిల్ లేఖనాల్లో మనం చదువుతూ ఉంటుంటే అనేక సంగతులు వ్రాయబడి ఉన్నాయి. పరిశుద్ధాత్ముడు ఈ ప్రపంచములో ఈ డిసెంబర్ మాసమంతా కూడా నవంబర్ 15 తేదీ నుండి జనవరి నెలంతా కూడా ఈ క్రిస్మస్ వేడుకలు ప్రపంచమంతా జరుపుకుంటూ ఉండటం మనం కళ్ళతో చూస్తున్నాం. మరి చెవులతో న్యూస్లు వింటున్నాం. ఎన్నెన్నో సంబరాలు అంబరాలు అంటేటట్టుగా చేస్తూ ఉన్నారు. సర్వప్రపంచం అంతా క్రీస్తు పుట్టుక దినాల్ని జ్ఞాపకం చేసుకుంటూ గుర్తు చేసుకుంటూ మరి ప్రతి ఇంట ప్రతి సంఘాల్లో ప్రతి ప్రాంతాల్లో ఇట్లాంటి వేడుకలు ఘనంగా మహిమకరంగా ఆశీర్వాదకరంగా జరుగుతూ ఉండటం మనం కళ్ళతో చూస్తున్నాం. ఆకాశానికి భూమికి సృష్టికర్త అయిన దేవాతి దేవుడు 2020 సంవత్సరాల క్రితం కన్య మరియ గర్భాన ఉద్భవించారు. ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చారో అనేక విషయాలు బైబిల్లో రాయబడి ఉన్నాయి. ఆయన ఎందుకు వచ్చారంటే తండ్రి చిత్తం నెరవేర్చుట కొరకు వచ్చారని, లోక కళ్యాణార్థమై మనుషులమైన మన పాప పరిహారము నిమిత్తం మన పాపాల విషయమై కల్వారి సిలువలో ఆయన మరణించి బలియాగమై నీకు నాకు పాప విమోచన, పాపము నుండి విడుదల, నెమ్మది కలుగజేయటానికే ఆయన ఈ లోకానికి అరుదించి ఉన్నారని లేఖనాలు చెప్పకనే చెప్పుచున్న నగ్న సత్యాలు. కనుక ఈ నెలంతా కూడా ఇట్లాంటి స్తుతి కూటాలు క్రిస్మస్ వేడుకలు జరుగుతూ ఉండటం మనం చూసి ఆనందిస్తున్నాం, సంతోషిస్తున్నాం. ప్రభు ద్వారా ఆ ఆశీర్వాదాలు మనం పొందుకుంటూ ఉన్నాం. బైబిల్ లేఖనాల్లో ప్రధాన గాయకునికి వ్రాయబడిన మరి తంతి వాయిద్యములతో రాయబడిన గీతమని 67వ కీర్తన మనం లేఖన భాగాల్లో చదువుతుంటే, భూమి మీద నీ మార్గము తెలియబడినట్లును అన్యజనులలో నీ రక్షణ తెలియబడినట్లును దేవుడు మమ్మును కరుణించి మమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఆయన తన ముఖకాంతి మా మీద ప్రకాశింపజేయునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. భూమి మీద అనేకులు ప్రిలారా యేసుక్రీస్తుని గురించి మార్గము, భూమి మీద నీ మార్గము తెలియబడినట్లు అని రాస్తుంది బైబిల్లో. మార్గము అనగా యేసయ్యే మార్గం, యేసయ్యే జీవము, యేసయ్యే సత్యమునై ఉన్నాడు. ఆయన తప్ప సత్యవంతుడు ప్రపంచంలో మరొకడు లేడు. ఆయన ఒక్కడే సత్యవంతుడు, సజ్జనుడు, పాపుల్లో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు, నిష్కల్మషుడు, నిర్దోషి. ప్రిలారా, అట్టి ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు ప్రభులు వారు మనకు సరిపోయిన వాడని లేఖనాలు చెప్పకనే చెప్పుచున్న నగ్న సత్యాలు. భూమి మీద నీ మార్గము తెలియబడినట్లు, హల్లెలూయా, అన్యజనులలో నీ రక్షణ తెలియబడినట్లు. ఆయన మార్గములోకి వచ్చిన వారికి ఆయన ఏమనుగ్రహిస్తాడు? రక్షణ అనుగ్రహిస్తాడు. ఆయనే మార్గం. ఒక గర్భములో నుండి 2 జనపదములు ఉద్భవించారు. చిన్నోడు పెద్దవాడిని కాలు పట్టుకొని నేను ముందు వెళ్తానని పోరాడి బయటకు వచ్చారు. ఆ తల్లికి 2 కుమారులు పెద్దోళ్ళు అయ్యారు. ప్రియులారా, ఒక రోజున చిన్నవాడైన యాకోబు చిక్కుడుగాయలు టమాటా కూర వండుతున్నాడు. వేటకెళ్ళి అలసిపోయి వచ్చాడు పెద్దవాడైన ఏశావు. ఆకలితో అల్లాడిపోతున్న సందర్భంలో ఈ వంటకం చేస్తున్న తమ్ముడి దగ్గరికి వచ్చి, ఒరే తమ్ముడా, నాకు ఆకలి బాగా వేస్తుంది, నాకు భోజనం పెట్టు అంటే, అలా పెట్టను, నువ్వు ఏదైనా నాకు ఇస్తే పెడతానంటాడు. నీ జ్యేష్ఠత్వాన్ని నాకు ఇచ్చేస్తే నీకు చిక్కుడుకాయల కూర పెడతాను, భోజనం పెడతాను, తృప్తిగా భోజనం చేసి. ఒరే, ఆకలితో సస్తుంటే నా జ్యేష్ఠత్వాన్ని నేనేం చేసుకుంటాను రా, తీసుకో, నాకు భోజనం పెట్టా అంటే జ్యేష్ఠత్వాన్ని పొందేసుకుని చిక్కుడుకాయల కూర వడ్డించి భోజనం పెట్టేశాడు. ఆ తరువాత ప్రియులారా, కొన్ని దినాలకి వాళ్ళ నాన్నగారు వృద్ధాప్యలో ఉన్నాడు. కళ్ళు కూడా సరిగ్గా కనపట్ల ఇస్సాకు గారికి. ఆ సందర్భంలో పెద్దోడిని పిలిచి, ఏసావు, నాకు
వేటాడిన మాంసం తినాలని ఉందరా? చాలా రోజులైంది. నువ్వు తెస్తావని నమ్మకంతో చెప్తున్నాను. వేటాడి తీసుకొచ్చి మాంసం మీ అమ్మకి ఇచ్చి బాగా వండించి నా దగ్గరికి తీసుకురా. నువ్వు తీసుకొచ్చిన భోజనాన్ని నేను తినేసి నిన్ను ఆశీర్వదిస్తా, ఆమేన్ అని చెప్తున్నాడు. వెంటనే వేటకు వెళ్ళిపోయాడు పెద్దవాడైన యేసావు. తరువాత జరిగిన సందర్భం ఏంటంటే, చిన్నవాడంటే అమ్మకి ఇష్టం, రెబెక్కమ్మకి. పెద్దవాడంటే అయ్యకి ఇష్టం. ఎందుకు నాన్నగారికి పెద్దవాడంటే ఇష్టం అంటే త్వరగా చేతికి అందొస్తాడని, ఆమేన్. ఎందుకు అమ్మకి చిన్నోడంటే ఆఖరి వాళ్ళంటే ఇష్టం అంటే ఇక పుట్టేవాళ్ళు లేరు గనుక. నా ప్రియ సంగమా, దేవుని బిడ్డలారా, ఆ సందర్భంలో చిన్నవాడైన యాకోబుని పిలిచి వాళ్ళ అమ్మ అంటది, ఏమని? చిన్నోడా, నువ్వు మన మందంలోకి వెళ్ళి 2 పొట్టేళ్ళు వధించి తీసుకురా. శుభ్రంగా జీడిపప్పు, బాదం పప్పు, అన్ని విటమిన్స్ కలిగిన పదార్థాలు మంచిగా ఒలివ నూనెతో శుభ్రంగా కమ్మగా రుచికరంగా వండి నిన్ను చేతికిస్తాను. మీ నాన్నగారికి వడ్డించేసి భోజనం పెట్టి మీ నాన్నగారు మరి ఆశీర్వదిస్తున్న ఆశీర్వాదాలన్నీ నువ్వు పొందుకోవాలి. అమ్మా నాన్నకి కళ్ళు లేవు కానీ చేతులు ఉన్నాయి. అన్నయ్య ఒంటి నిండా రోమాలు కలిగినోడు, వెంట్రుకలు కలిగినోడు. నా ఒళ్ళంతా నునుపుగా ఉంటుంది, నా మీద వెంట్రుకలు లేవు. ఒకవేళ కళ్ళతో చూడకపోయినా, రేయ్ నీవు ఏసావునని చెప్తున్నావు, నీ మాట ఏమో యాకోబులాగా నాకు కనబడుతుంది, దగ్గరికి రా అని పిలిచి నా చేతులు కనుక తడివాడు అనుకో, ఇక నా షాటర్ క్లోజ్. ఆశీర్వాదానికి బదులు శాపాలు పాలైపోతానమ్మా, దయచేసి నన్ను వదిలేసి నన్ను క్షమించి. నోరు మూసుకోరా, నేను చెప్తున్నాను మీ తల్లిగా, అయిపో, నాకు తెలియదురా ఎలా పంపించాలో అని ఆ వధించిన పొట్టేలు గొర్రె చర్మం కప్పి వేషం వేసి వాళ్ళ అన్నయ్య వస్త్రాలు వేసి వంటకం చేసి పంపించింది. మొత్తం మీద నాన్నగారు అని పిలిచాడు. ఎవరెవరా? నేను ఏసావుని అంటాడు. అబద్ధం. యాకోబు ఏసావుని అని చెప్తున్నాడు, అబద్ధం ఆడుతున్నాడు. రేయ్, ఆయనకు వచ్చినట్టుగానే, ఆయన ఆలోచించినట్టుగానే యాకోబు ఆలోచించినట్టుగా ప్రియులారా, యోసేపుకి అనుమానం వచ్చి, నువ్వేమో ఏసావుని అంటున్నావు, నీ స్వరమేమో యాకోబులాగా ఉంది, దగ్గరికి రా అని తడివి చూస్తే గొర్రె చర్మం కప్పి ఉన్నది కదండి వాళ్ళ అమ్మగారు. వెంటనే ఆ వెంట్రుకలు ఎప్పుడే, ఓహో నువ్వు ఏసావే, ఆ జలుబు చేసిందేమోలే, తీసుకురా, త్వరగా భోజనం చేస్తాను, ఆశీర్వదిస్తానని శుభ్రంగా తీసుకొచ్చిన భోజనం తినేసి ఆశీర్వదించాడు. తర్వాత ఆశీర్వాదాలన్నీ పొందుకుని యాకోబు వెళ్ళిపోయాడండి. ఆ తరువాత యోసేపు వచ్చాడు. నాన్నగారు మీరు వేటాడి తీసుకురమ్మన్నారు కదయ్యా, వేటాడి మంచి దుప్పుని తీసుకొచ్చి వంటకం చేయించి తీసుకొచ్చాను, చాలా రుచికరంగా ఉంటుంది తినండి. రేయ్, మరి ఇందాక వచ్చినోడు ఎవడరా అంటే, ఎవరు వచ్చారు? అదే నీ తమ్ముడు వచ్చి నాకు భోజనం వడ్డించాడు, ఆశీర్వాదాలన్నీ పొందేసుకున్నాడు కనుక నువ్వేమీ మరి కంగారు పడొద్దు. మరి ఆశీర్వాదాలన్నీ వాడు పొందేశాడంటే, ఒక్క దీవెన కూడా, ఒక్క ఆశీర్వాదం కూడా లేదా నాన్నగారంటే, అన్ని దీవెనలు వాడు పొందేశాడు, ఒక్క ఆశీర్వాదం కూడా లేదు అన్న వెంటనే ఉగ్రుడై, అన్నగారైన యేసావు ఉగ్రుడై కోపావేశుడై, నా ఆశీర్వాదాలన్నీ పొందేసుకుంటావా అని చెప్పి వెంటనే తమ్ముణ్ణి కొట్టడానికి, గలాట పెట్టుకోవటానికి, పోట్లాడటానికి వెళుతుంటే వాళ్ళమ్మ, రేయ్ అన్నయ్య నిన్ను కొట్టడానికి వస్తున్నాడు, నిన్ను కొట్టాడంటే దెబ్బకు సస్తావు, నువ్వు చాలా బలవంతుడాడు, వేటాడుతో నేర్పరి అతను అని చెప్పి మీరిద్దరూ కొట్టుకుని మీ ఇద్దరు చనిపోవడం నాకు ఇష్టం కాదు. వెంటనే జొండ్రొట్లు, పేలాలు, సెకిడాయలు మూట కట్టి ఇస్తాను, ఇదిగో నీళ్ళ తీసుకో, వెంటనే అర్జెంటుగా మా అన్నయ్య ఇంటికి వెళ్ళిపో, ఆమేన్, మీ మామ ఇంటికి వెళ్ళిపోరని నీళ్ళ ఇచ్చి, ఆహారం ఇచ్చి, చేతి కర్రని ఇచ్చి యాకోబుని లాబాను ఇంటికి పంపించేసిందండి రెబెక్కమ్మ. ఆ తర్వాత వెళుతున్న ప్రయాణంలో జరిగిన చరిత్ర ఏంటంటే, ప్రొద్దుగుంకింది. ఆ రోజుల్లో ఇట్లాంటి ఎలక్ట్రిసిటీ లేదు, ఆ రోజుల్లో బైకులు లేవు, ఆ రోజుల్లో 2 కాళ్ళ బండి వాహనం ప్రతి మనిషికి ఏంటి, 2 కాళ్ళ బండి ఎక్కడ ఉంటుందండి? కాళ్ళే బండి, కాళ్ళు నడకజన్న వెళ్ళాలా, గుర్రమైనా ఎక్కాలా, గాడిదైనా ఎక్కాలి, పడవైనా ఎక్కాలా, ఈ 3 తప్ప ఏరోప్లేన్ కూడా లేదు ఆ రోజుల్లో.
నా ప్రియ సంగమా, దేవుని బిడ్డలారా, అట్లాంటి సందర్భంలో ప్రొద్దుకిన తర్వాత యాకోబు ఒక రాయిని ఆ అరణ్యంలో తలగడగా చేసుకుని నిద్రపోతా ఉన్నాడు. నిద్రపోతుంటే ఒక దర్శనాన్ని చూస్తున్నాడు. చప్పట్ల కొట్టండి గట్టిగా, హల్లెలూయా. ఒక దర్శనాన్ని చూస్తున్నాడు. దర్శనము లేని ఎడల ప్రజలు కట్టుబాట్లు లేకుండా తిరుగుతారని లేఖనం చెప్తుంది. దేవోక్తి లేని ఎడల విచ్చలవిడిగా ప్రజలు తిరుగుతూ ఉంటారని బైబిల్ బోధిస్తున్న సత్యాలు. ఆ ప్రియ సంగమా, దేవుని బిడ్డలారా, వెంటనే ఆ దర్శనాన్ని చూస్తున్నాడు. ఏంటి ఆ దర్శనం అంటే, ఆకాశానికి భూమికి ఒక నిచ్చెన వేయబడి ఉంది. ఏం వేయబడి ఉంది? నిచ్చెన. ఆ నిచ్చెన మీద దేవదూతలు పరలోకం నుండి ఎక్కుచూ దిగుచూ ఉన్నారు. ఆ నిచ్చెనే ప్రభువైన యేసుక్రీస్తు. చప్పట్ల కొట్టండి గట్టిగా. ఆ నిచ్చెనే ప్రభువైన యేసుక్రీస్తు వారని యోహాను సువార్తలో రాసి ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగాక. నా ప్రియ సంఘమా, దేవుని బిడ్డలారా, ఇదిగో ప్రజలందరూ భూమి మీద ఎర్రగొండపాలెం కాదు, సర్వ ప్రపంచములో భూమి అనగా భూమండలం ఎంత వరకు ఉన్నదో భూమి మీద ఉన్న సర్వ మానవాళి కూడా ఆయనే మార్గం అని తెలుసుకున్నట్లుగా దేవునికి మహిమ కలుగునుగాక. అన్య జనులలో పాపములో, శాపములో, శపితమైన అనుభవాల్లో, నీచమైన అనుభవాల్లో, దుర్వ్యసనాలకు, దురలవాట్లకు కొట్టుకుని పోతూ జీవితంలో నెమ్మది లేక, సమాధానము లేక, ఆరోగ్యము లేక, ఐశ్వర్యానికి దూరమై, ఆరోగ్యానికి దూరమై, సమస్యల వలయాల్లో చిక్కుకుని కొట్టుకుపోతున్న అన్య జనాంగము యేసే రక్షకుడని వినిపించబడుతూ, యేసే రక్షకుడని తెలుసుకుని రక్షణ పొందునట్లుగా దేవుని మహిమ కలుగునుగాక. నా దేవుడు, నా రక్షకుడైన యేసయ్య మనలందరినీ కరుణించునుగాక, మనలందరినీ ఆశీర్వదించునుగాక. ఆయన ముఖ కాంతి మన మీద ప్రకాశింపజేయునుగాక. చప్పట్ల కొట్టండి గట్టిగా కొట్టండి, హల్లెలూయా. అనేకులు రక్షణ పొందేటట్లుగా యేసు ప్రభులు వారు సంచరిస్తున్న ఆ రోజుల్లో ఎన్నెన్నో అద్భుతాలు, మహత్త కార్యాలు, సూచక క్రియలు చేస్తూ ఉండేవారు. యేసు ప్రభు సడన్గా ఒక రోజున ఆ మార్గం గుండా వెళ్ళిపోతున్నారు. ఆ ఊళ్ళో ఒక పన్నులు వసూలు చేసే అధికారి ఉన్నాడు. ఆ అధికారు పన్నులు వసూలు చేస్తూ ఉంటాడు. గవర్నమెంట్ వాళ్ళు 100 రూపాయలు వసూలు చేయమంటే ఇంకొక 0 పెడతాడు పక్కన. 1000 రూపాయలు వసూలు చేస్తాడు. 900 అతను తీసుకుంటాడు. 100 మాట్లాడరేంటండి, గవర్నమెంట్కి కడతాడు. ఇట్లాగా కొనసాగుతున్న జక్కయ్య యేసయ్య ఆ ఊరికి ఎప్పుడైతే వస్తున్నాడో, యేసు ఎవరో, రక్షకుడు ఎవరో ఏమండి చూడాలని అనుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ మధ్యన కానా పెండ్లి విందులో నీటిని ద్రాక్షరసంగా మార్చాడంట కదా ఈ యేసు ప్రభు. అదిగో 12 సంవత్సరముల నుండి రక్తస్రావం జబ్బుతో బాధపడుతూ, స్వస్థత కొంచెమైనా లేకుండా అనేక వైద్యుల చుట్టూ తిరిగి డబ్బులంతా వ్యయపరుచుకుని ప్రయాసపడుతూ ఫలితం శూన్యంగా మార్చబడి జీవితంలో కన్నీళ్లు, వేదన, దుఃఖం అలుముకుంటున్న తన జీవితములో ఆరోగ్యానికి దూరమై, ఆనందానికి దూరమై, రుణబాధల చేత పీడించబడుతున్న ఆ సహోదరి యేసు ప్రభు వస్త్రపు చెంగు ముట్టి బాగుపడిందంట కదా. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మధ్యన సమాజ మందిరపు అధికారి దాసుడు కూడా మరి యేసయ్య ప్రార్థించిన వెంటనే అతడు స్వస్థత పొందాడంట కదా. పక్షవాతం జబ్బోడు కూడా, నీ పాపాలు క్షమించబడ్డాయి, నేను నిన్ను క్షమిస్తున్నాను, నీ పరుపెత్తుకోలే అన్న వెంటనే పక్షవాతం వాడు బాగుపడ్డాడంట కదా. ఇట్లాంటి అనుభవాలన్నీ కూడా ఈ జక్కయ్య గారు విని యేసు ఎవరో చూడాలని అనుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈయన ఇన్ని అద్భుతాలు చేస్తున్నాడు, ఇన్ని ఆశ్చర్యకార్యాలు, ఇన్ని సూచక క్రియలు చేస్తూ వచ్చాడు. ఈయన ఎవరో చూడాలి అని అనుకుని ఏం చేశాడండి, చూడాలని వెళ్ళాడండి. వెళితే జనసమూహం మధ్యలో యేసు ప్రభులు వారు ఉన్నారు. చూడలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే ఆ మార్గంలో ఉన్న ఒక మేడు చెట్టు, ప్రియులారా, ఇజ్రాయెల్ దేశంలో ఏ చెట్టు మీద అయితే జక్కయ్య ఎక్కి యేసయ్యను చూడాలనుకున్నాడో అదే చెట్టు దగ్గరికి ఇజ్రాయెల్ దేశానికి నేను అమ్మగారు వెళ్ళొచ్చాం. దేవునికి మహిమ కలుగునుగాక.
హల్లెలూయా. ఆ మేడి చెట్టు పక్కనే ఒక మార్గం ఉంటుంది. ఆ మార్గం గుండా యేసు ప్రభులు వారు వెళ్ళిపోతున్నారు. ఆ చెట్టు ఎక్కాడు యేసు ప్రభువుని చూడాలని. యేసు ప్రభు అంగీ వేసుకున్నారు, ఆయన శిష్యులు అంగీ వేసుకున్నారు. అందరూ 30, 31, 32 సంవత్సరాల వయసు కలిగిన వారు, అందరూ యవనస్తులే. ఈ 13 మందిలో యేసు ప్రభు ఎవరు, యేసు ప్రభు ఎవరు అని చూస్తుంటే గుర్తుపట్టలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. మరి జక్కయ్య గారికి ఏర్పడిన వెంటనే, ప్రియులారా, ఇక ఎలాగా యేసుని చూడలేకపోయాను, చూడాలనుకుంటున్నాను అని ఆ చెట్టు మీద ఉండి దిగులుతో, వేదనతో, ప్రియులారా, బాధపడుతూ, అరే యేసు ప్రభుని చూడాలని వచ్చాను, ఇంత ప్రయాసపడి మేడి చెట్టు ఎక్కాను, ఆ చెట్టుకు ముళ్ళు ఉంటాయి, ఆ ముళ్ళున్న కన్ను మిన్ను కాని రాకుండా యేసును చూడాలని ఆశతో, ఆతృతతో పైకి ఎక్కాడు. అయినా చూడలేకపోయాడు. అయితే అదే మార్గం గుండా యేసు ప్రభులు వారు వస్తున్నారు. హల్లెలూయా. తిన్నగా మార్గం గుండా వచ్చి ఆ మేడు చెట్టు ఉన్న ఆ రస్తాలో ఒక టర్నింగ్ ఉంటుంది. ఆ టర్నింగ్ పాయింట్లో యేసయ్య నిలబడి అక్కడ ఆగి నిలిచి మరి మేడి చెట్టు మీద ఉన్న జక్కని చూసి, జక్కయ్య త్వరగా దిగు, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. చప్పట్లు కొట్టండి గట్టిగా, హల్లెలూయా అని చెప్తుంటే త్వరగా దిగమని. అరే జక్కయ్య అని పిలుస్తున్నాడేంటి, జక్కయ్య అని పిలుస్తున్నాడు, నా పేరు ఈయనకి ఎలా తెలుసు, ఈయనెప్పుడు నేను చూడలేదు, నన్నెప్పుడు ఆయన చూడలేదు అనుకుంటున్నాడు. కానీ ఆయన జగన్నాటక సూత్రధారి. ఆమేన్. ఆయనకి మరుగైనది ఏది కూడా లేదు. నువ్వు రేపు ఏ మార్గంలో వెళ్తావో, నువ్వు ఎవరితో రేపు మాట్లాడతావో, అసలు నువ్వు రేపు ఏ భోజనం చేస్తావో ఆయన ఈరోజే చెప్పగలిగిన వాడండి. పేతురు గారు ఏదేదో ప్రగల్భాలు మరి పొగుడేస్తా ఉంటుంటే పేతురు యేసు ప్రభు ఏమన్నారు, పేతురు ఇదిగో రేపటి దినం నీవు నన్ను ఎరగనని ముమ్మారు బొంకిన తర్వాత కోడిని తెల్లవారుజామున కోస్తుంది, 3 సార్లు నన్ను ఎరగని బొంకుతావు, నిజం నమ్మమంటే, ఏంటి ప్రభువా నన్ను ఇంత మాట అంటున్నారు అని బాధపడిపోతున్నాడు. ఎందుకు బాధపడటమండి, యేసు చెప్పిన ఏ మాట నిరర్ధకము కాదు. ఆమేన్. యేసయ్య మాటల్లో సున్నైనను పొల్లైనను లేదు. జక్కయ్య త్వరగా దిగు, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అన్న వెంటనే సంతోషంతో త్వరగా దిగి జక్కయ్య యేసయ్యని ఇంట్లో చేర్చుకున్నాడు. హల్లెలూయా. చూడాలనుకున్నాడు కదా, చూడాలనుకున్న జక్కయ్య యేసయ్యను చూస్తానే ఉన్నాడు. యేసయ్యను ఆయన చూస్తున్నాడు, యేసయ్య జక్కయ్యను చూస్తున్నాడు. చూస్తూ ఉండగానే ఏడ్చుకుంటున్నాడు. అయ్యా, అక్రంగా సంపాదించిన సంపాదనలో అయ్యా 4 వంతులు నేను నీకు ఇచ్చేస్తానయ్యా, నాకు వద్దయ్యా, నాకు ఈ ధనం వద్దయ్యా, ఆస్తులు వచ్చు, భోగభాగ్యాలు వద్దయ్యా, నీ ఉంటే చాలయ్యా, హల్లెలూయా అని పశ్చాత్తాపడుతూ కన్నీళ్లు విడుస్తుంటే ఆ పశ్చాత్తాపపు కన్నీళ్లను నా యేసయ్య, రక్షకుడైన యేసయ్య, మార్గమై ఉన్న యేసయ్య, అన్యజనులలో రక్షణ తెలియపడేటట్లుగా మరి నడిపిస్తున్న యేసుక్రీస్తు ప్రభులు వారు చూసిన వెంటనే జక్కయ్యతో ఒక మాట చెప్తున్నాడు, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. చప్పట్లు కొట్టండి గట్టిగా, ఆమేన్, హల్లెలూయా. జక్కయ్య ఇంటికి వచ్చింది రక్షణ, నీ ఇంటికి కావాలి రక్షణ. జక్కయ్య ఇంటికి వచ్చింది రక్షణ, నీ ఇంటికి రావాలి రక్షణ. హల్లెలూయా. జక్కయ్య ఇంటికి రక్షణ వచ్చింది, మరి మన ఇంటికి రావద్దా? మన ఇంటికి రావాలి, మన ఒంటిలోకి రావాలి, మన గుండెల్లోకి రావాలి రక్షకుడు. చప్పట్ల కొట్టండి గట్టిగా, హల్లెలూయా. ఆయన మన హృదయంలోకి వచ్చేయాలి. మనం ఆరాధిస్తున్న యేసయ్య ఎవరు చెప్పిన, హృదయాన కొలువై ఉన్న దేవుడు, హృదయములో నివాసం చేసే దేవుడు. నీ హృదయం జీవితం అనే పడవలో, జీవితం అనే నావలో ఎక్కి ఆయన చుక్కానిగా ఉండి నన్ను నడిపిస్తాడు. ఎన్నో లోయలు ఉంటాయి, ఎన్నో పల్లాలు ఉంటాయి, ఎన్నో సమస్యలు వస్తాయి, ఎన్నో సుడిగుండాలు వస్తాయి, ఎన్నో తుఫాన్లు ప్రారంభమవుతాయి. అన్నిటిలో కూడా ఒక గొప్ప జయమునిచ్చే దేవుడు నేను ప్రకటిస్తున్న రక్షకుడైన యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. కనుక అట్లాంటి గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్న మనం
ఆయన అన్యజనులలో ఆయన రక్షణ తెలియబడినట్లుగా మొట్టమొదటిగా దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని కరుణిస్తాడు. ఆమేన్. రెండవదిగా ఏం చేస్తాడంటే ఆశీర్వదిస్తాడు. కరుణించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు మనల్ని ఉన్నతమైన స్థానాల్లో, ఉన్నతమైన అనుభవాల్లో నిన్ను నన్ను నడిపించటానికి ఆయన ఆఖరిగా చెప్తున్నాడు, నా ముఖ కాంతి మీ మీద ప్రకాశింపజేయుదునుగాక. చప్పట్ల కొట్టండి గట్టిగా. హల్లెలూయా. ఆయన ముఖ కాంతి, ఎప్పుడైతే యేసయ్య ముఖ కాంతి మరి పన్నులు వసూలు చేసే జక్కయ్య చూశాడో పశ్చాత్తాపపు కన్నీళ్ళు వస్తున్నాయి. బైబిల్ రాసుంది పత్రికల్లో, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగుజేయునుగాక. ఆమేన్. దైవ చిత్తానుసారంగా దుఃఖపడాలి. యేసయ్యను భోజనాన్ని పిలిచాడు, ఏం పట్టించుకోవట్లా. కాళ్ళు కొడుక్కోవటానికి నీళ్ళు ఇవ్వలేదు, తుడుచుకోవటానికి టవల్ ఇవ్వలేదు, తలకు నూనె పెట్టలే, ఏం చేయట్లే. ఈయన పట్టినట్టున్నాడేంటి సీమోను. సరేలా కూర్చుందామని ఆ ఇంట్లో యేసయ్య కూర్చుంటే ఒక సహోదరు వచ్చి యేసయ్య పాదాల చెంత కూర్చొని కన్నీళ్లు రాలుస్తుంది. అయ్యా, నేను పాపిని, నేను ఘోరమైన పాపిని, అసలు నా పాపాలకు కూడా క్షమాపణ ఉంటుందా నీ దగ్గర? నా పాపాలకి విడుదల ఉంటుందా అని కన్నీళ్లు విడుస్తూ పశ్చాత్తాప్తురాలై, దుఃఖముకురాలై ఆ కన్నీళ్లతో యేసయ్య పాదాలు తడిపిందండి. ఆమేన్. మరి పాదాలు తడాలంటే ఎన్ని నీళ్లు కావాలి? కనీసం కప్పు నీళ్ళు కావాలా, 2 గ్లాసులు నీళ్ళైనా కావాలి. అయితే ఆమె చేసిన అతిక్రమాల విషయమై, తాను చేసిన పాపాల విషయమై ఎన్ని కన్నీళ్లు రాల్చిందో. యేసయ్య పాదాలు తడిపింది, తన వెంట్రుకలతో, తన కురులతో ఆయన పాదాలు తుడిచింది, తర్వాత అత్తరు పోసింది, తర్వాత ఎడతెగకుండా ముద్దులు పెట్టుకుంటుంది. దేవునికి మహిమ కలుగునుగాక. యేసయ్య అంటారు, ఆమె పశ్చాత్తాపపు కన్నీళ్లు చూసిన యేసయ్య అంటారు, అమ్మా అమ్మా, నువ్వు నన్ను విస్తారముగా ప్రేమిస్తున్నావు గనుక నీ విస్తారమైన పాపాలు క్షమించబడ్డాయి, ఇక పాపము చేయొద్దు, సమాధాన గలదానవై వెళ్ళు. ఆమేన్. నా దేవుడు ఎవరంటే కన్నీళ్లు విడుస్తున్న పిల్లల పట్ల, కన్నీళ్లు విడుస్తున్న తన ప్రజల పట్ల చూస్తూ ఊరుకునే దేవుడు కాదండి. ఐగుప్తు దేశములో ఇజ్రాయేలు ప్రజలు వెళ్ళి కాయకష్టం చేసుకొని అంత చాలీ ఆహారము చేత కష్టాల్లో ఊబిలో కూరుకుపోయి కన్నీళ్లతో మరి వేదనతో దుర్బలమైన పరిస్థితితో దురవస్థలో కొట్టిమిట్టాడుతూ మన జీవితాలు ఇంతేనా, మన బ్రతుకు ఇంతేనా, మనకు విడుదల లేదా, మనకు నెమ్మది లేదా, మనకు క్షేమం కలగదా, మనకు విశ్రాంతి ఇచ్చేవారు లేరా అని చెప్పి కష్టపడుతూ కన్నీళ్ల మధ్యలో, కలవరాల మధ్యలో వాళ్ళ జీవిత పయనాన్ని కొనసాగించుకుంటున్న ఇశ్రాయేలు ప్రజలు తమ దేవుడైన యెహోవాకు మొర్రపెట్టారు. హల్లెలూయా. మన దేవుడు ఎవరు? మనం మొర్రపెట్టగా ఉత్తరం ఇచ్చే దేవుడు. హల్లెలూయా. జవాబిచ్చే దేవుడు. వెంటనే వారు మొర్ర విన్నాడు. విన్న దేవుడు ఏం చేశాడు? దిగి వచ్చాడు, నిదానించి చూచి దిగి వచ్చాడు. వాళ్ళ బాధల్లో నుండి, వాళ్ళ హింసల్లో నుండి, వాళ్ళ కన్యల్లోంచి విడిపించి, కలవరాలు తొలగించి, ఐగుప్తు బానిసత్వంలోంచి విడిపించి పాలు తేలు ప్రవహించు దేశాన్ని నడిపిస్తున్నాడు. పగలు మేఘస్తంభమై, రాత్రి అగ్నిస్తంభమై నడిపిస్తూ వస్తున్నాడు. సముద్రాన్ని పాయలు చేశాడు, చేదైన అనుభవాల్ని మధురంగా మార్చాడు. ఆకలేస్తే మన్నాను కురిపించాడు, దాహం వేస్తే చికుముకి రాతి బండను చీల్చి సముద్రమంత ప్రవాహంగా నీళ్ళిచ్చాడు. నా దేవుడు ఇశ్రాయేలీయులకి నోటి నిండా నవ్వు కలుగజేశాడు. చప్పట్ల కొట్టండి గట్టిగా. హల్లెలూయా. ఆయనకి వాళ్ళకు నవ్వు కలుగజేసినాడు. మన క్రొత్త నిబంధన ఇశ్రాయేలు ప్రజలమైన మనకు కూడా మన కన్నీటిని నాట్యంగా మారుస్తాడు. మన దుఃఖ వస్త్రం తొలగించి సంతోష వస్త్రాన్ని ధరింపజేస్తాడు. మన అంగలార్పును నాట్యంగా మారుస్తాడు. మన కన్నీళ్లు తుడుస్తాడు, మన బాధలన్నింటినీ తొలగిస్తాడు. నేను మిమ్మల్ని కరుణించబోతున్నాను, నేను మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాను. నా బిడ్డలారా, నా కాంతి, నా తేజస్సు, నా మహిమ మీ మీద ప్రకాశింపజేయబోతున్నాను. చప్పట్లు కొట్టండి, గట్టిగా గట్టిగా కొట్టండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన రక్షణ భూమి మీద తెలియబడినట్లుగా, అన్యజనులలో ఆయన రక్షణ తెలియబడినట్లుగా
భూమి మీద ఆయన మార్గము ప్రజలందరూ తెలుసుకునేటట్లుగా ఆయన కాంతిని, ఆయన మహిమను, ఆయన ప్రత్యక్షతను మన మధ్యలో ప్రకాశింపజేసేవాడు, ప్రత్యక్షపరిచేవాడు, కనుపరిచేవాడు. నా మంచితనం అంతయు కూడా నేను మీకు కనుపరుస్తానని మరొక చోట రాస్తుంది. కనుక నా ప్రియ సంగమా, దేవుని బిడ్డలారా, ఆయన ముఖకాంతి మన మీద ప్రకాశిస్తే మనం పొందుకునే దీవెనలేంటి? అసలు ఎవరు ఆయన ముఖకాంతి ప్రకాశించిన వెంటనే దేవుని బిడ్డలమైన మనం ఏ ఏ విధాలుగా నడుచుకోవాలి? ఆయన ముఖకాంతి మన మీద ప్రకాశించుతున్నట్లయితే మనం ఏ ఏ మార్గాల్లో నడుచుకుంటాం? మన జీవితాల్లో ఏ మార్పు కలుగుతుంది? ఎట్లాంటి పెను మార్పు కలుగుతుంది? ఎట్లాంటి ఉన్నతమైన అనుభవాల్లో ప్రభు నడిపిస్తాడు అనే సత్యాన్ని మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉంటుంటే అనేక సంగతులు రాయబడి ఉన్నాయి. పరిశుద్ధాత్ముడు మనకు చెప్పే 4-3 విషయాలు ఒక్కొక్కటిగా ధ్యానిద్దాం. ఆయన ముఖ కాంతిలో చదవండి. ఆయన ముఖ కాంతిలో బైబిల్లో మనం చదువుతుంటే మన రహస్య పాపములు 90వ కీర్తన మొదటి వచనమా చదవండి. 8వ వాక్యం, మొదటి వాక్యం చదవండి ముందు. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. చదవాలి. పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు స్థాపింపక మునుపు, పుట్టింపక మునుపు, యుగ యుగములో దేవుడువు నీవే. హల్లెలూయా. నా దేవుడు ఎవరో తెలుసా? కన్నీటిలోయలో, కష్టాల కడలిలో అద్దరికి చేర్చి నన్ను ఆదుకుంటివే. కన్నీటిలోయలో, కష్టాల కడలిలో అద్దరికి చేర్చి నన్ను ఆదుకుంటివే. నా కన్న తండ్రి వోలే కన్నీరు తుడిచితివే. నీ కంటి పాపలా కాపాడు దేవుడివే. శ్రమలలో నా తోడై ఉన్నవాడ నీవే. శ్రమలలో నా తోడై ఉన్నవాడ నీవే. ఉన్నావు దేవా యుగ యుగములో, ఉన్నవాడ నీవే. తరతరములో ఉందునన్నావు సదాకాలము. యేసయ్యా, ఉందునన్నావు సదాకాలము. యుగ సమాప్తి వరకు మా తోడై నీడై. యుగ సమాప్తి వరకు మా తోడై నీడై ఉన్నావు దేవా. సింహాల బోనులో దానియేలుతో, ఆ అగ్నిగుండములో ఆ బేత్నగోలతో, సింహాల బోనులో దానియేలుతో, ఆ అగ్నిగుండములో ఆ బేత్నగోలతో, ఐగుప్తునందున యోసేపుకు తోడై ఆశీర్వదించి అధిపతిగా చేసితివే. శ్రమలలో నా తోడై ఉన్నవాడ నీవే. శ్రమలలో నా తోడై ఉన్నవాడ నీవే. ఉన్నావు దేవా, ఉన్నావు దేవా. ఉన్నావు దేవా, ఉన్నావు దేవా. యుగ యుగములో ఉండువాడ నీవే. తరతరములో ఉందునన్నావు సదాకాలము. ఉందునన్నావు సదాకాలము. యుగ సమాప్తి వరకు మా తోడై నీడై. యుగ సమాప్తి వరకు మా తోడై నీడై ఉన్నావు దేవా. హల్లెలూయా.
ఆయన యుగ యుగములు మనతో ఉండే దేవుడు. హల్లెలూయా. తరతరములు ఆయనే మనకు ప్రభువు. ఆయన మన నివాస స్థలములను, ఆయనే మన నివాస స్థలం, ఆయనే మన మార్గం, ఆయనే మన నవ్వు, ఆయనే మన పెన్నిది, ఆయనే మనకు అమరత్వాన్ని కలుగజేసే దేవుడు. ఆయన పేరు రక్షకుడు. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక నా ప్రియ సంఘమా, దేవుని బిడ్డలారా, 8వ వాక్యం చూస్తుంటే, ఆయన ముఖకాంతిలో మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకుని ఉన్నావు. యేసయ్యా, సృష్టికర్తమైన తండ్రి, నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. మనుషులకు మరుగు చేయొచ్చు, ఇంట్లో కట్టుకున్న భార్యకు మరుగు చేయొచ్చు, నీ భర్తకు మరుగు చేయొచ్చు, నీ పిల్లలకు మరుగుగా ఉండొచ్చు. ఆయనకు ప్రపంచములో మరుగైనది ఏదీ లేదు. ఆమేన్. ఆయన సర్వవేళల సర్వయుగాలలో ఉన్నవాడు, అనువాడు, ఇందు కలడు అందు లేడని సందేహము లేదు ప్రియులారా. ఆయనకు మరుగైనది సర్వ ప్రపంచములో ఏదియో లేదు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన కనుదృష్టి భూమి అంతటా సంచరిస్తుంది. ప్రతి మానవాళి యొక్క హృదయ అంతరంగ స్వభావాలను, హృదయ అంతర్భావాలను వెలిగిన దేవుడు, మనం ఆరాధించుకుంటున్న రక్షకుడైన యేసయ్య. ఆయన ముఖ కవలికలో మన రహస్య పాపములన్నీ కూడా ప్రత్యక్షపరచబడతాయి. ప్రత్యక్షమైన వెంటనే నీ హృదయాన్ని కఠినపరుచుకోకూడదు. అందుకే గ్రంథకర్త అంటాడు, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగినది, అది దాన్ని గ్రహించగలవాడు ఎవడు ఈ సర్వప్రపంచములో లేడు. అందుకే జ్ఞాని అయిన సలోమాను గారు రాస్తారు, నా కుమారుడా, మై సన్, మై డాటర్, నా కుమార్తె, నీ హృదయము నాకిమ్ము. హల్లెలూయా. ఈ వాచ్ పోయిందనుకోండి, వాచ్ రిపేర్ దగ్గరికి వెళ్తాం. పెన్ను పోయిందనుకోండి, పెన్నులు బాగు చేసేవాడి దగ్గరికి వెళతాం. అలాగే బైక్ పాడైపోయిందనుకో, మోటార్ సైకిల్ బాగు చేసేవాడి దగ్గరికి వెళ్తాం. టీవీ పోయిందనుకో, టీవీ మెకానిక్ని తీసుకొస్తాం. ఏసీ రిపేర్ వచ్చిందనుకో, దాన్ని మనం కెలకూడదు, మనకి ఏదో వచ్చిందని. మనం గెలిగితే రూపాయి పెట్టుబడి 1000 రూపాయలు అవుద్ది. నువ్వు ఏం చేయగలవో అదే చెయ్యాలా. కొంతమంది ఉంటారు, మా ఊళ్ళో ఒకడున్నాడు, ఆడు బోర్డు ఏం పెట్టి చెప్పిన, ఆల్ రిపేర్. ఏ రిపేరు? ఆల్ రిపేర్. రేడియోలు చేస్తాడు, టీవీలు చేస్తాడు, బైకులు చేస్తాడు, ఇక ఏమైనా చేస్తాడు. ఆడి పేరు బోర్డే అది, ఆల్ రిపేర్. ఇక చేయలేదంటూ ఉండదండి, చెడగొట్టి పెడతాడు. నిజమండి. ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, ఎవరు చేసే పనులు వాళ్ళు చెయ్యాలా, ఎవరు చేసే పనులు వారు చెయ్యాలి. కుక్క చేసే పని కుక్క చెయ్యాలా, గాడి చేసే పని ఏం మాట్లాడరేంటండి, గాడి చేయాలి. కుక్క చేసే పని కుక్క చేయాలి, గాడి చేసే పని గాడి చేయాలి. ఒక రోజున ఏం జరిగిందంటే, గాడిద మీద బరువులు వేసుకొని, ఏమండి, బట్టలు ఉతికే సాకలోడు మూటలు, ఆ ఇంటి నుంచి ఈ ఇంటి నుంచి ఆ ఇంటి తెచ్చిన బట్టల మూటలన్నీ ఎట్లోకి తీసుకుపోయి, ఏరులోకి తీసుకుపోయి, పెద్ద కాళ్ళలోకి తీసుకెళ్ళిపోయి, నరసరాపేట కాళ్ళలోకి తీసుకెళ్ళిపోయి, బండలు వేసి కొట్టి 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 శుభ్రంగా ఉత్తుకుని ఆరేసుకుని మళ్ళీ మూటలు చేసుకుని గాడి మీద వేసి, ఏమండి, ఇంటికి వచ్చి ఉదయం పోయాడు, సద్దువో పట్టుకెళ్ళాడు, అంత ముద్ద పట్టుకెళ్ళాడు, మధ్యాహ్నం తిన్నాడు, సాయంకాలం 5ంటికి వచ్చాడు. ఇక రేపు ఇస్త్రీ చేస్తాడు ఆ బట్టలన్నీ, ఎవరే వాళ్ళకి ఇస్తూ ఉంటాడు. ఈ బరువులు మోసే పని గాడిది. కుక్క పని ఏంటి? దొంగోడు వస్తే ఏం చేయాలి? బావు బావు అని మొరగాల. విచిత్రమైన సంగతి ఏంటంటే, ఆడు ఉదయం నుంచి సాయంత్రానికి అలసిపోయి కాయ కష్టపడి చెమటూర్చి పని చేసుకుని బండకేసి బాది మన పిల్లలు మామూలు వాళ్ళండి, బూడిదలోకి దేకి అదేదో స్విమ్మింగ్ పూల్లాగా ఆడతారు బూడిదలో చిన్నపిల్లలు. మరి ఆ బట్టలకి ఎంత మురుకుందో, సాకలైన శుభ్రంగా ఉతికి నీట్గా చేసి పడుకుని అలసట తీర్చుకుంటుంటే, గాడిది దొంగోటి రావటం చూసిందంట. ఎవరు రావటం? మాట్లాడరేంటి? దొంగోటి రావడం చూసింది. అసలు గాడిది పని ఏంటి? బరువులు మోసే పని. గాడిది దొంగను చూసింది. అసలు కుక్క చూసి కుక్క మొరగాలి కదా. కుక్కకు ముందే బిస్కెట్ వేసాడు, మత్తు పెట్టి బిస్కెట్ వేసాడు. ఒక బిస్కెట్ తిన్న వెంటనే అని పడిపోయింది. అది దానికి తెలిసి కదా కుక్క మరుగుతుంది, ముందే వేసున్నాడు, మొత్తం మీద పడిపోయింది అది మత్తులో. ఈ గాడిది దొంగను చూసి అంటుంది. ఇక చూసుకోండి, ఆడికి ఎక్కింది. పగలంతా కష్టపడి ఉన్నాడు కదా,
పనికి మాలిందనా, బుద్ధి లేదనా, నీ నిద్రపోతే కొంత అలసట తీర్చుకుంటుంటే నా నిద్ర చెడగొడతావు 12 గంటలకు అర్ధరాత్రి మిడ్నైట్లో ఏయ్ అని దుడ్డి కర్ర తీసుకుని గాడిదని ఏం చేశాడండి, నడువిరగొట్టేసాడండి. ఇక మన్నాడు లేసే పనిలే అంటే నడువిరిగింది. చూడండి, ఎవరు చేసే పని వాళ్ళు చేస్తేనే నడుములు ఎరగో. మీరు ఏం చేస్తారంటే, ఆ లారీ డ్రైవరు వెళ్ళేటప్పుడు చెప్పిందండి ఇంటి ఇల్లాలు ఏమని, అయ్యో కారం అయిపోయింది, మిరపకాయలు అయిపోయినాయి, నూనె అయిపోయింది, డ్యూటీ దిగి వచ్చేయడం అన్నీ తీసుకురా అని చెప్పిందంటండి. అక్కడ మిరపకాయలు బాగుంటాయి, పెద్దాపురం మిరపకాయలు అని చెప్తే అలాగే తెస్తానన్నాడు ఆయన. 15 రోజులు డ్యూటీ చేశాడు. ప్రిలారా తలంతా మురుకు పట్టేసింది, బట్టలన్నీ ప్రిలారా మరి లారీ మీద వేసే తార్బాలుగా తయారైంది, మందం అయిపోయి మురికి. ఈ మురుకుతో, జుట్టు మురుకుతో, ఒంటి మురుకుతో వచ్చాడు. పాపం ఇంటిల్లాలు ఏం చేయాలప్పుడు, వేడివేడిగా నీళ్లు పెట్టి కొంకుడికాయలు వేసి రుద్ది చక్కగా స్నానం చేయించి కోడిగుడ్డు ఉల్లిపాయ పులుసు పెట్టి భోజనం పెట్టి అప్పుడు అడగాలి కదా. ఎప్పుడైతే గుమ్మం దాటాడో మిరపకాయలు తెచ్చావా అన్న వెంటనే నడువెరగొట్టాడు. ఆ మురుకుతో, ఆ బాధతో 15 రోజులు కష్టపడి 3 పిల్లలు పెంచుకోవటానికి ఏదో 4-5 వేల రూపాయలు సంపాదించుకుని వస్తే అన్నీ చేశాక సాయంకాలం అడగకూడదండి పడక గదిలో. ఆ తేలేదు రేపు తెస్తానంటాడు కదా, ముందే అడిగింది గుమ్మం కాడ. ఈడికి ఎక్కింది. ఇంకా ఆ పక్కన కుక్కలు కొట్టి కర్రోటి ఉంటే నడువెరకు కొట్టాడు. మీరు దెబ్బలు తినేది ఎక్కడంటే అక్కడే. ఎప్పుడు ఏది అడగాలో, ఎప్పుడు ఏం చేయాలో చాలా వివేచనగా, టాలెంట్గా ఇంటి ఇల్లాలు ఉన్నట్లయితే ఆ ఇల్లు సుఖ సౌఖ్య సౌభాగ్యాలతో తొలతోగొనుగాక. ఆమేన్. ఆ ఇంట్లో ఏది తక్కువ కాకుండా ఆయన స్థిరపరిచి, బలపరిచి ఆశీర్వాదకరమైన అనుభవాల్లో నడిపిస్తాడు. ఎవరు చేసే పని వాళ్ళు చేయాలి. ఆయన ముఖకాంతిలో మన రహస్య పాపములు ప్రత్యక్షమవుతాయి. ఆమేన్. ఆయన వెంటనే మన హృదయాన్ని కఠినపరుచుకోకూడదు. మన హృదయాన్ని వాతవేయబడి మనస్సాక్షిగా ముందు కొనసాగనివ్వకూడదు. చూసిన వెంటనే ఆయన ముఖకాంతులు మన తప్పిదాలు, మన పొరపాట్లు, మన అవిధేయతలు చూసిన వెంటనే ఏం చేయాలంటే చంటి పిల్లోడు ఏడుస్తున్నట్లుగా కన్నీళ్లు విడవాలి. ఆమేన్. పశ్చాత్తాపడాలి. అప్పుడు వెంటనే ఆ దైవ చిత్తానుసారం దుఃఖపడుతున్న సహోదరులైనా సహోదరులైనా ఎవరినైనా సరే నా యేసు క్షమించుటకు సమర్థుడు. హల్లెలూయా. వాళ్ళ పాపాన్ని పరిహరించి, అపవిత్రతను తొలగించి, కన్నీటిని నాట్యంగా మార్చి, రక్షణ ప్రసాదించి, రక్షణకరమైన మార్గాల్లో మనం ఆరాధించుకుంటున్న యేసయ్య, రక్షకుడైన యేసయ్య మనల్ని నడిపిస్తాడనే సంగతులు ఈరోజు వరకు వాస్తవాలుగా మనకు కనబడుతున్నాయి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మరి రెండవదిగా చదవండి, యోబు గ్రంథం 29వ అధ్యాయం 24వ వాక్యం చదువుదాం. 29-24 యోబు గ్రంథం. వారు ఆశారహితులై ఉండగా వారిని యోబు గారు స్నేహితుల్ని దయగా చూచి చిరునవ్వి నవ్వి తిని, నా ముఖ ప్రకాశము లేకుండా వారు ఏమీ చేయలేరు. ఇక్కడ వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుంటుంటే యోబు చెప్తున్నాడు ఈ మాట. దేవుని ముఖకాంతి లేకుండా, దేవుని దర్శనం లేకుండా, దేవుని ప్రత్యక్షత కలగకుండా ఈ ప్రపంచంలో దేవుని ప్రజలమైన మనము ఏమీ చేయలేం. అందుకే నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు అని లేఖనాల్లో ప్రభు చెప్తున్నారు. మరొక చోట ఏం చెప్తున్నానంటే, కలిగి ఉన్నది ఏదియో కూడా నేను లేకుండా కలగలేదు, సమస్తము నా మూలముగానే కలిగింది. హల్లెలూయా అని మనం ఆలోచన చెయ్యాలి. అంతేకాని నువ్వు సంపాదించేసేవని, నువ్వు మిద్దులు కట్టేసావని, పొలాలు కొనేసావని, స్థలాలు కొనేసావని, ధనవంతుడు అక్కడ ఉన్నాడు కదా, అడేమనుకుంటున్నాడు, నా ప్రాణమా అనేక సంవత్సరముల తరపడ ఆహార పదార్థాలు కొట్లలో నింపేశాను, తిను, తాగు, సుఖించు, అనుభవించు అంటున్నాడు. ఏదో ఆడు సంపాదించినట్టుగా. దేవుడు అంటాడు వ్యక్తితో, వెర్రివాడా, ఈ రాత్రే నీ ప్రాణమును తీసివేసుకుంటున్నాను. నువ్వు సంపాదించినంత ఏమైపోద్దో గమనించుకో. నా ముఖ ప్రకాశము లేకుండా మీరేమీ చేయలేరు. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక ప్రతిరోజు ఆయన కాంతి, ప్రతిరోజు ఆయన దర్శనం
ప్రతిరోజు ఆయన ప్రత్యక్షత మనం పొందుకొని ఆయన ముఖ కాంతిలో ఉన్న ఆ అనుభవాలను మనం అనుభవిస్తూ వేసే ప్రతి అడుగు వేస్తే మన గిన్నె నిండి పొర్లుతుంది. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆశీర్వాదకరమైన అనుభవాల్లో నడిపించబడతాం. నాకు తెలిసిన ఒక దైవజనులు ఉండేవారండి. నేను మీకులాగే విశ్వాసిని. ఆ దైవజనులు గొప్ప దైవజనులు. ఆయన ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్గా చేస్తూ ఉండేవారు. ఆయన ఎట్లాగా ప్రభు మరి రక్షించుకున్నారు ఆయనంటే, ఆయనకి అదేంటి పైలేరియా వ్యాధి, మలేరియా వ్యాధి వచ్చి కాలు ఇంత లావు అయిపోయింది. ఒక కాలు అసలు బెల్బాటం కట్టేవారు పూర్వం, ఇప్పుడు కడతలేదులేండి, అంత నేరా కట్టుకొచ్చేసింది. బెల్బాటం ఎందుకు వచ్చిందంటే బోధకాల్లో లేసుకోవటానికి. అర్థమైందండి. అంటే ఒక కాలు సన్నం, ఒక కాలు లావు. ఈ కాళ్ళ ద్వారా ఇంత లావు కొట్టాలి బెల్ బాటం, అప్పుడు వచ్చింది అది. ఒక కాలు సన్నం, ఇక రెండు లావుగా కుట్టేసి కనపడకుండా ఏమండి మెయింటెనెన్స్ చేస్తూ ఉండేవారు ఈ బోధకాలు. ఆయనకి అట్లాంటి బోధకాలు ఎన్ని హాస్పిటల్ తిరిగాడో ఏమండి. తిరగని హాస్పిటల్ లేదు, ఎక్కడ మెట్లు లేవు. కొన్ని వేల రూపాయలు ఆ రోజుల్లో, ఇంచుమించు 70 ఏళ్ల క్రితం. ప్రియులారా, చాలా ఖర్చు పెట్టాడు. ఫలితం శూన్యం. ఆయన ఉద్యోగం చేస్తున్న పోలీస్ స్టేషన్ ఎదురుగా ఏమండి ఒక దైవజనుడు సభలు ఏర్పాటు చేశాడు. ఆ సభలకి దైవికమైన స్వస్థత వరం కలిగిన ఒక గొప్ప దైవజనుడు వచ్చారంట. ఆ దైవజనుడు, నీ పాపం తొలగించుకో, నీకు దేవుడు ఆరోగ్యం ఇవ్వబోతున్నాడు, నీ కుంటితనాన్ని తొలగించబోతున్నాడు, నీ మలేరియా వ్యాధిని తొలగించబోతున్నాడు, నీ బాధను నీ పుండు కట్టుచున్నాడు ఆయన, నీ గాయము కట్టువాడు ఆయనే అని, పాపాన్ని విడిచిపెట్టు, మోసాలు విడిచిపెట్టు, అక్రమాలు విడిచిపెట్టు అని ఇట్లా ప్రసంగం చేస్తే అవన్నీ సూటుగా ఎదురుకుండా పోలీస్ స్టేషన్ కదని అన్నీ ఈయనకే గుచ్చుకుంటున్నాయంట. ఈయనకే ఏంటి ఆ విషయాలు చెప్తున్నాడు ఈయన అనుకుని ఆ వాక్యం విన్న ఆ పోలీస్ అయినా రాత్రి కన్నీళ్ళు విడుస్తూ ప్రార్థించాడంట. ఆమేన్. అయ్యా, పాపిని క్షమించేవాడు వంటి కదయ్యా, నీ ఏం పాపాలు చేశాను నీకు చెప్పుకుంటున్నానయ్యా, నన్ను క్షమించు, నా బోధకాలని తగ్గించు ప్రభా. నువ్వు గనక తగ్గిస్తే నేను ఉద్యోగానికి రాజీనామా చేసి నీ సేవ చేస్తా. ఆమేన్. ఈ సేవ చేస్తానంటే ఊరుకుంటాడండి ఆయన ఏం ఓం భీం బుస్ అండు. ఆయన దర్శిస్తాడు, అది రోగాన్ని తొలగిస్తాడు. అలాగా మాట్లాడుకొని నీళ్ళు విడిచి ప్రార్థన చేసుకుంటూ పండుకున్నాడండి. ఉదయానికే కాలు నయమైపోయింది. చప్పట్ల కొట్టండి గట్టిగా. బోధకాలు మామూలు కాలు అయిపోయింది. వెంటనే రిజైన్ చేసేసాడు. ఈస్ట్ గోదావరిలో గొప్ప సేవ చేశారు. ఆయన సంఘానికి 2000 మంది వచ్చేవారు ఆ రోజుల్లో. ఆ గొప్ప దైవజనుడిని నేను చూడాలని వెళ్ళాను. ఆ గొప్ప దైవజనుడి చేత ప్రార్థన చేయించుకోవాలని వెళ్ళాను. వెళితే ఆయన ఏమంటే పెద్ద బిల్డింగ్ ఉంది ఆయనకి. ఆ బిల్డింగ్లో ఉంటాడని నేను వెళ్తే అక్కడ లేడు. ప్రార్థనా మందిరంలో చిన్న పాక వేసుకుని మందిరం ఉంది. ఆ మందిరంలో ఆయన మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ఎక్కడికో వెళ్ళడానికి కారు వచ్చింది. ఆయన బయటకు వచ్చాడు. బయటకు వచ్చి మళ్ళీ గుమ్మం కాడ ప్రార్థన చేస్తున్నాడు. మళ్ళీ కారు కాడ ప్రార్థన చేశాడు మోకరించి. మళ్ళీ కారు లోపలికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. ఏంటి ఈయన ఇన్నిసార్లు ప్రార్థన చేస్తున్నాడు అని అంటే, ఈ పరిచర్య సహోదరుడా ఆశీర్వదించబడటానికి ప్రార్థనే ప్రబలమైన కారణం. హల్లెలూయా. నేను ఈ విధంగా ప్రార్థిస్తున్నాను కనుక నా బోధకాలు తగ్గిపోయింది. ఇదే కాదు సహోదరుడా, ఎందరో రోగులు బాగుపడ్డారు, ఎందరో వ్యాధిగ్రస్తులు ప్రార్థిస్తూ ఉండగానే వాడు అద్భుతాలు జరుగుతూ వచ్చినాయి. ఈ పరిచర్యను దేవుడు ఈ చిన్న కుగ్రామములో అంచెలంచెలుగా ఆశీర్వదిస్తూ వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్రేయపురం అనే ప్రాంతంలో ఆయన సేవ చేశారు. ఈ రోజున ఆత్రేయపురం ప్రపంచమంతా మారుమ్రోగుతుంది. ఎందుకో చెప్పనా? ఆత్రేయపురంలో పూతరేకులు తయారవుతాయి. మీరు విన్నారో లేదో ఏమండి? ప్రపంచమంతా మారుమోగిపోతుంది. కారణం ఏంటంటే ఆ దైవజనుడు అక్కడ సేవ చేశాడు. చప్పట్ల కొట్టండి గట్టిగా. హల్లెలూయా. నా దేవుడు చేయదలుచుకుంటే, నా దేవుడు ఆయన ముఖ ప్రకాశం, ఆయన కాంతి, ఆయన తేజస్సు లేకుండా యోబు భక్తుడు చెప్తున్నాడు, మీరేమీ చెయ్యలేరు. హల్లెలూయా. ఏదైనా చెయ్యాలంటే ఆయన దర్శనాన్ని పొందాలి, ఆయన ప్రత్యక్షత మనం పొందాలి. ఆయన ముఖకాంతి మన మీద ప్రకాశించిన వెంటనే మనం చెయ్యి తలపెట్టిన ప్రతి కార్యమును నా దేవుడు సఫలీకృతము చెయ్యునుగాక. మనం చేయనుద్దేశించిన ప్రతి కార్యమును, అది పాడైన, పంటైన, వ్యాపారమైన, వ్యవసాయమైన, ఉద్యోగమైన,
ఎటువంటి కార్యక్రమాలు అయినా సరే ఆయన దర్శనం మనం పొందుకున్న వెంటనే, ప్రారంభించిన వెంటనే ఆయన కార్యాలు చేస్తూ ఉంటాడు, మన పనులు ముగిస్తూ ఉంటాడు, మనము దేవి నామాన్ని మహింపరుస్తూ ఉంటాం. ఉన్నతమైన అనుభవాల్లో నిన్ను నన్ను నడిపించటానికి, మన కార్యములన్నీ కూడా సఫలీకృతం చేయటానికి ఏది తలపెట్టినా, హల్లెలూయా. కొంతమంది తలపెడతా ఉంటారు, విఫలమైపోతా వస్తాయి. కారణం ఏంటంటే వాళ్ళు దైవ దర్శనాన్ని పొందలేదు, దేవుని ముఖకాంతి వాళ్ళ మీద ప్రత్యక్షపరచబడలేదు, ఆ ప్రకాశం అనే వెలుగు తేజస్సు వాళ్ళని దర్శించలేదు కనుక వారు ఏమీ చేయలేకపోతున్నారు. మనం ఆయన కాంతిని పొందుకున్నాం. చప్పట్ల కొట్టండి గట్టిగా. ఆయన దర్శన భాగ్యాన్ని పొందుకున్నాం. ఆయన ప్రత్యక్షతను కనుపరుస్తూ వస్తున్నాడు. ఏది కార్యక్రమాన్ని చేయనుద్దేశించిన ప్రతి కార్యమును కూడా సఫలీకృతం చేసి అద్భుతాలు, మహత్వ కార్యాలు, సూచక్రియలు చేస్తూ ఆయన మనల్ని నడిపిస్తాడనే సంగతులు ఈరోజు వరకు వాస్తవాలుగా కనబడుతున్నాయి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. మూడవదిగా మనం చదువుతుంటే 89వ కీర్తన 15వ వాక్యం చదవండి. 89వ కీర్తన 15వ వాక్యం చదువుదాం. శృంగధ్వని నెరుగు ప్రజలు ధన్యులు, యెహోవా నీ ముఖకాంతిని చూచి వారు నడుచుకొనుచున్నారు. హల్లెలూయా. దేవుని దర్శనాన్ని, దేవుని ప్రత్యక్షతను, దేవుని వెలుగును, దేవుని ముఖకాంతి చూసి వాళ్ళు ఏం చేస్తున్నారంట? నడుస్తున్నారు. దేవుని మందిరం మీద ఏమండి, దేవుని ఆ మేఘం దిగుతూ ఉండేది. దేవుని తేజస్సు యెహోవా మందిరం ప్రత్యక్ష గుడారం మీద పాత నిబంధన కాలంలో దిగుతూ ఉండేది. ప్రత్యక్షమవు ఆ మేఘం ఎప్పుడైతే ప్రత్యక్ష గుడారాన్ని కమ్ముకుంటుందో, బైబిల్లో రాయబడిన సత్యం ఏంటంటే ఇశ్రాయేలు ప్రజలు ఆ మేఘము మందిరం మీద ఉన్నంతకాలం అక్కడే నివాసము చేస్తూ ఉండేవారు. హల్లెలూయా. అది అమావాస్య కానీ, పౌర్ణమి కానీ, ఇక మరి ఏ రోజైనా సరే మేఘము ఎప్పుడు పైకి లేచిందో వాళ్ళ గుడారాలు విప్పేసి ప్రయాణం సాగిస్తూ ఉండేవారు. చప్పట్ల కొట్టండి గట్టిగా. హల్లెలూయా. ఈ లేఖన భాగములు మనం చూస్తుంటే ప్రియులారా, ఆయన ముఖకాంతి ద్వారా ప్రజలు నడుచుకొనుచున్నారు. హల్లెలూయా. ఆయన దర్శనం, ఆయన ప్రత్యక్షత, ఆయన వెలుగు, ఆయన ప్రకాశమానమైన తేజస్సును మనం పొందుకుని నడవాలి. 40 రోజులు దేవునితో గడుపుతూ వచ్చాడు మోషే గారు. ఆయన ముఖం ప్రకాశిస్తూ ఉంది. తర్వాత ధర్మశాస్త్రాన్ని తీసుకొచ్చాడు. ఆ ముఖం ప్రకాశించుచూ ఉండటం ఇశ్రాయేలు ప్రజలు చూసి ఏమండి భయపడిపోయినట్లుగా బైబిల్ రాస్తుంది. అంటే మనం ఆయనతో నడుస్తున్నప్పుడు, ఆయన మనతో నడుస్తున్నప్పుడు, ఆయన ముఖకాంతి చూచి మనం నడక ప్రారంభించినప్పుడు, జీవన విధానములో నడుస్తున్నప్పుడు మనల్ని చూస్తున్న ప్రజలు భయపడేటట్లు ప్రభు చేయునుగాక. ఆమేన్. అనేకులు భయపడతారు. మనం ఎవరికి భయపడవలసిన ఆవశ్యకత లేదు. మనల్ని చూసిన వెంటనే లోకస్తులు భయపడాలి. ఎందుకు? వీళ్ళు దేవుని బిడ్డలు. ఆమేన్. వీళ్ళు దేవుని ప్రత్యక్షతను పొందుకున్నవారు, వీళ్ళు దేవుని వెలుగును రుచి చూచిన వారు, వీళ్ళు దేవుని కాంతి వీళ్ళ మీద ప్రకాశిస్తుంది. అందుకే ఈ కుటుంబాలు ఆశీర్వదించబడుతున్నాయి. వీళ్ళు అభివృద్ధి పథకంలో కొనసాగుతున్నారు. ఆశీర్వాదకరమైన అనుభవాల్లో వారి దేవుడు నడిపిస్తున్నాడు అని చూచిన వాళ్ళందరూ కూడా ప్రియులారా, మరి మనల్ని వెంబడించేటట్టుగా ఆయన ముఖకాంతి మనం పొందుకొని, ఆయన ప్రత్యక్షత మనం పొందుకొని, ఆయన దర్శన భాగ్యాన్ని మనం పొందుకొని వేసే ప్రతి అడుగు లోకములో మనం వెయ్యాలా. ఆమేన్. హల్లెలూయా. నువ్వు ఎక్కడికి నడిచి వెళుతున్నా నీతో కూడా వచ్చేవాడు ఎవరు? నీ దేవుడైన యెహోవా లేక యేసయ్య. మనం ఎక్కడికి వెళుతున్నా మనతో ఎవరున్నారు? కావాలంటే చూడండి, మీరు నడిచి వెళ్తుంటే మీ నీడ, నువ్వు వెళ్ళు నేను వస్తానంటదా నీడ, నీ వెంటే వస్తుంది. ఆ నీడే ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. బైబిల్ రాస్తుంది, మహోన్నతుని చాటున ఏమండి నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రాంతి పొందువారు. హల్లెలూయా. ఆ నీడే ప్రభు నీ వెంటే వస్తాడు. నిన్ను తట్టుచూ ఉంటాడు. నిన్ను తప్పుడు మార్గాలకు వెళ్లకుండా, అవిధేయతతో కొన్ని మార్గాలకు వెళ్లకుండా నీ బ్రతుకును, నీ జీవితాన్ని ఉన్నతమైన అనుభవాల్లో నడిపించడానికి ఎల్లవేళలా ఆయన నీకు నాకు కూడా
తోడయుండి ఆశీర్వాదకరమైన అనుభవాలు నడిపిస్తాడు. ఆయన ముఖ కాంతి చేతనే మనము నడవాలి. ఆమేన్. మనం ఇంట్లోంచి బయటికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి ప్రయాణమై వెళుతున్నా ఆయనతో పాటు వెళ్ళాలి. ఆయనతో పాటు వెళ్ళాలి. ప్రతి సేవకుల సదస్సులో దైవజనులు యేసన్న గారు బైబుల్ బ్యాగ్ ఒకటి ఇచ్చేవారు మాకు. ఆ బ్యాగ్ మీద ఏముండేదంటే జీసస్ విత్ వాకింగ్, మీరు యేసుతో కూడా నడవండి. హల్లెలూయా. ఇప్పుడు మనం ఎవరితో నడవాలి? యేసయ్యే ముఖకాంతి, ఆయనే వెలుగు, ఆయనే ప్రత్యక్షపరచు దేవుడు, ఆయనే నీతిమంతుడు, ఆయనే పరిశుద్ధుడు, ఆయనే మన జీవిత నడవడికలో, జీవన విధానంలో, భక్తికి, జీవనానికి అవసరమైన వాటన్నిటినీ ప్రసాదించే దేవుడు. ఏ తెగులు మన గుడారము సమీపించకుండా, ఏ అపాయము మన యొద్దకు రాకుండా దివారాత్రులు కనుపాపవలే కాపాడే దేవుడు. ఆమేన్. మనం నడుస్తున్న మార్గాల్లో మనకు తోడైన దేవుడు, మునిపెన్నడూ వెళ్ళని మార్గాల్లో నడిపించే దేవుడు. నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు. కనుక ఆయన ముఖ కాంతిని మనం పొందుకొని, ఆయన దర్శనాన్ని పొందుకొని, ఆయన ప్రత్యక్షత పొందుకొని మనం వేసే ప్రతి అడుగు వేస్తున్నట్లయితే అది వ్యాపారం అనుకోండి, అభివృద్ధి పరుస్తాడు. ఉద్యోగం అనుకోండి, ప్రమోషన్ ఇస్తాడు. చేతి పని అనుకోండి, దినదినము వర్ధిల్ల చేస్తాడు. ఈరోజు న్యూస్లో నేను చదివాను, ఇంచుమించు 10 మంది యవ్వనస్తులు. ఎంతమంది? 10 మంది యవనస్తులండి. అందరూ 15, 20, 18, 22 సంవత్సరాల వయసు కలిగిన వాళ్ళు. ఆ వయసులోనే వాళ్ళు కోట్ల బిగినెస్ చేస్తున్నారంట. ఈరోజు న్యూస్లో చూశాను నేను. ఎంత గొప్ప సంగతి! దేవుడు చేయదలుచుకుంటే ఎంతటి కార్యమునైనా సునాయాసనంగా చేస్తాడు. చప్పట్ల కొట్టండి గట్టిగా. అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, సూచకులు చేస్తాడు ఆయన ముఖ కాంతి ద్వారానే. నా ప్రియ సహోదరి సహోదరులారా, మీరైనా నేనైనా నడుచుకుంటూ వెళ్ళాలి. ఆయన లేకుండా పొరపాటున వెళ్ళకూడదు. ఇంకొక విషయం ఏంటంటే, మనం ఎక్కడికి వెళుతున్నా ఆయన మనతో ఉన్నాడని అనుకోవాలా. లేడు అనుకుని నువ్వు అవిధేతుల్లోకి వెళ్ళకూడదు. లేడు అనుకుని తప్పుడు మార్గాల్లోకి వెళ్ళిపోకూడదు. లేడు అనుకుని అలవాట్లకు లోబడిపోకూడదు. తుచ్చమైన అభిలాషల తట్టు తిరగకూడదు. నీతో పాటు ఆయన ఉంటాడు, నీ వెన్ను తట్టుతాడు, చక్కటి ఆలోచన చెప్తాడు. ఆయన ముఖకాంతి, ఆయన దర్శనాన్ని నీ మీద ప్రకాశింపచేసి చక్కటి మార్గములో, హల్లెలూయా, తొట్టిల్లకుండా, జారిపోకుండా, పడిపోకుండా నీవు నన్ను నడిపించగలవు. నేను నడుమవలసిన త్రోవలో యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకుగా మారేనులే. యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకుగా మారేనులే. నాట్యమాడేను నా అంతరంగము, ఇది రక్షణానంద భాగ్యం. యేసయ్యా నాట్యమాడేను నా అంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. సుగుణాల సంపన్నుడా, స్తుతి గానాల వారసుడా, స్తుతి గానాల వారసుడా. సుగుణాల సంపన్నుడా, జీవితోను నిత్యము. చప్పట్లు పడ్డారు అందరూ ఉజ్జీవంగా. జీవితోను నీ మాటల మకరందము, జీవితోను నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము. యేసయ్య నిన్ను వెళ్ళంటగానే ఆజ్ఞల మార్గము కనిపించెనే. యేసయ్య నిన్ను వెళ్ళంటగానే ఆజ్ఞల
నడిపించగలవు. నేను నడువ అలసిన యేసయ్యా నీవు నాకిచ్చే మహిమ ఎదుటా ఇది ఎల్ల తగినవి కావే. సుగుణాల సంపన్నుడా స్తుతి గానాల వారసుడా, స్తుతి గానాల వారసుడా, సుగుణాల సంపన్నుడా, జీవితును నిత్యము నీ నీడలో ఆస్వాదితును నీ మాటల మకరందము. జీవితును నిత్యము నీ నీడలో, జీవితును నిత్యము నీ నీడలో, జీవితును నిత్యము నీ నీడలో ఆస్వాదితును నీ మాటల మకరందము. నీ మాటల మకరందము, నీ మాటల మకరందము, నీ మాటల మకరందము, నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా, స్తుతి గానాల వారసుడా, స్తుతి గానాల వారసుడా, స్తుతి గానాల వారసుడా, సుగుణాల సంపన్నుడా, స్తుతి గానాల వారసుడా, స్తుతి గానాల వారసుడా, జీవితును నిత్యము నీ నీడలో ఆస్వాదితును నీ మాటల మకరందము. జీవితును నిత్యము నీ నీడలో ఆస్వాదితును నీ మాటల మకరందము. నీ మాటల మకరందము, నీ మాటల మకరందము, నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా, సుగుణాల సంపన్నుడా, స్తుతి గానాల వారసుడా. ఆయనే స్తుతి గానాల వారసుడు. హల్లెలూయా. స్తుతులు సింహాసనం మనం వేస్తూ ఉన్నప్పుడు స్తుతులు సింహాసనాసీనుడైన యేసయ్య మన మధ్యలోకి దిగి వస్తాడు. చప్పట్ల కొట్టండి గట్టిగా. హల్లెలూయా. అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు ఆయన ముఖ కాంతి ద్వారా మూడవ మాటగా మనకు చెప్తున్నాడు ప్రభు, మనము నడవాలి. ఆమేన్. ఆయన మనతో ఉంటాడు, మనం ఆయనతో నడవాలి. అప్పుడు మన గిన్నె నిండి పొర్లేటట్టు ఆశీర్వాదకరమైన అనుభవాల్లో నడిపిస్తానని వాగ్దానపూర్వకంగా ఆయన చెప్తున్నాడు. ఆయన కరుణ, ఆయన దయ, ఆయన వాత్సల్యత మన మీద ఉంటుందని లేఖనాల్లో మనం చదువుతున్నాం. చివరిగా మనం చూస్తుంటే సృష్టికర్త అయిన దేవాతి దేవుడు యెహోవా ఇజ్రాయిల్ నడిపిస్తున్న నాయకుడైన మోషే గారికి చెప్తున్నాడు, మోషే గారు ఇదిగో అహరోనుకు తన కుమారులకు చెప్పు, ఇశ్రాయేలు ప్రజల్ని దీవించమని. చదవండి సంఖ్యాకాండం 6వ అధ్యాయం 23 నుంచి చదువుకుని ముగించుకుందాం. చదవండి. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధిని కాంతిని ప్రకాశింపజేసి నిన్ను నన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపజేసి నీకు నాకు సమాధానము కలుగుజేయునుగాక. నీవు ఇశ్రాయేలు మీద నా నామమును, మోషే అహరోను కుమారులారా, నా నామమును మీరు ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదించుదునుగాక. చప్పట్ల కొట్టండి గట్టిగా.
ఆమేన్. ఆయన సన్నిధి కాంతి మన మీద ఉదయింపచేసి మనకు సమాధానం ఇస్తాడు. ఆయన నామమును మనం ఉచ్చరిస్తూ ఉండగా నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆమేన్. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆయన నామము సమయమందును అసమయమందును కూడా స్తుతింపదగిన నామం. యాజకులకి దేవుడు చెప్తున్నాడు, యాజకులారా ఇశ్రాయేలు ప్రజల్ని మీరు దీవించండి. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని కాపాడుతాడని చెప్పండి. ఆయన సన్నిధి కాంతి వారి మీద ఉదయింపజేసి వారికి ఏం కలుగజేస్తాడు? సమాధానము కలుగుజేయునుగాక. ఆమేన్. ఇలాగున మీరు నా నామమును ఉచ్చరించుచూ ఉండగా నేను మిమ్మల్ని ఏం చేస్తాను? ఆశీర్వదిస్తూ ఉంటాను. హల్లెలూయా. అట్లాంటి ఆశీర్వాదపు దీవెనల చేత, మరి ఆశీర్వాదపు వనరుల చేత మిమ్మల్ని, నన్ను, ఈ సెమీ క్రిస్మస్ వేడుకను జరుపుకుంటున్న ముచ్చుంగారి కుటుంబాన్ని కూడా అట్లాంటి దీవెనలు, ఆశీర్వాదాలు మెండుగా నిండుగా కుమ్మరించుడు కొరకై ఆయన సన్నిధి కాంతి మనమందరి మీద ఉదయించునుగాక. ఆయన ముఖ కాంతి చేత మనల్ని నడిపించునుగాక. ఆయన ముఖ కాంతి మన మీద ఉదయింపచేసి రక్షణ ప్రసాదించునుగాక. ఆయన మార్గములో మనల్ని నడిపించునుగాక. భూమి మీద ఉన్న ఆయన మార్గము తెలియబడినట్లుగా, అన్య జనుల్లో ఆయన రక్షణ తెలియబడినట్లుగా దేవుడు మమ్మల్ని కరుణించునుగాక. మనలందరినీ ఆశీర్వదించునుగాక. ఆయన ముఖ కాంతి ప్రకాశం మన మీద ప్రకాశింపజేయునుగాక. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు. ఈ రాత్రి వేళ నీ దర్శనం, నీ ప్రత్యక్షత, నీ ముఖ కాంతిలో ఉన్న అనుభవాలు అందరికీ అర్థమయ్యే రీతిగా మాట్లాడుతూ వచ్చారు. మీరు మాట్లాడితే అట్లాగే ఉంటుందయ్యా. మనుషులు మాట్లాడితే వెతుక్కోవాలి. మీరు మాట్లాడుతూ ఉంటున్నప్పుడు మా ముఖాలు ప్రకాశిస్తాయి. మేము నడవలసిన మార్గాల్లో నీ ముఖ కాంతి మా మీద ప్రకాశింపజేసి నడిపిస్తున్నందుకై స్తోత్రములాయన. పాపము నుండి, శాపము నుండి, అవిధేయతల్లో నుండి, అక్రమాల్లో నుండి, కొట్లాటల్లో నుండి మమ్మల్ని విడిపించుడు కొరకై మీ మార్గములో భూమి మీద ఉన్న మమ్మల్ని నడిపించుడు కొరకు నీ కాంతిని, నీ ముఖ కాంతిని మా మీద మీరు ప్రకాశింపజేసి మమ్మల్ని కరుణించి ఆశీర్వదిస్తున్నందుకై స్తోత్రమునైనా. స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. అన్య జనుల్లో నీ రక్షణ గురించి మేము తెలియపరిచేటట్లుగా, భూమి మీద నీ మార్గమును మేము అనేకులకు ప్రకటించేటట్లుగా మమ్మల్ని మీరు దర్శించినందుగా ఈ స్తోత్రం. మీ సన్నిధి కాంతి మా మీద ఉదయింపజేసి మమ్మల్ని నడిపిస్తున్నందుకై స్తోత్రాలు. మీ ఉదయ కాంతి, మీ సన్నిధి కాంతి మా మీద ఉదయింపజేసి మాకు సమాధానం అనుగ్రహిస్తున్నందుకు స్తోత్రాలు. సాక్షాత్తు నీవే దిగివచ్చి మోషేకు, అహరోనుకు, తన కుమారులకు చెప్తున్నావయ్యా, ఇశ్రాయేలును మీరు దీవించండి అని చెప్పినప్పుడు వారు దీవిస్తూ వస్తున్నారు. యెహోవా మిమ్మల్ని కాపాడుతాడు. ఆయన సన్నిధి కాంతి మీ మీద ఉదయింపజేసి మీకు సమాధానం కలుగజేస్తాడు. ఈ విధముగా ఇశ్రాయేలు ప్రజలారా, దేవుని నామం ఉచ్చరిస్తూ ఉండగా ఆయన మిమ్మల్ని ఆశీర్వదించునుగాక, ఆశీర్వదించునుగాక. ఆశీర్వాదపు వనరుల చేత నింపబడుదురుగాక. అట్లాంటి ఆశీర్వాదపు దీవెనల చేత మా బిడ్డలందరినీ నింపండి. ఈ కోడికని ఏర్పాటు చేసుకున్న బిడ్డల్ని దీవించండి, ఇంకనూ దీవించండి. ఇప్పటికే మీరు ఆశీర్వదిస్తూ వచ్చారు, ఇంకనూ ఆశీర్వదించండి. ముగ్గురు కుమారులు మీరు ఉన్నత స్థానాలు నిలబెట్టండి. వాళ్ళ ప్రయత్నాలన్నీ సఫలీకృతం చేయి. తల్లిదండ్రులకు మంచి ఆరోగ్యాలు ఇవ్వండి. ఈ సెమీ క్రిస్మస్ వేడుకలో పాలు పొందిన ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను, మా సంఘ బిడ్డలందరినీ ఆశీర్వదించండి, దీవించండి. ఈ వాక్యపు వెలుగులో నడిపించి మీ ఘనమైన కార్యాలు మా పట్ల, మా కుటుంబాల పట్ల నెరవేర్చి మీ ఘనమైన ఆశీర్వాదాల చేత, దీవెనల చేత నింపి నడిపించి కాపాడమని సర్వఘనత, మహిమ, ప్రభావాలు ఈ క్రిస్మస్ స్తుతి కూడిక ద్వారా మీరే పొందుకొనుచున్నందుకు వందనాలు, వందనాలు, వందనాలు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామం పేరట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ వందనాలు.